జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రామలక్ష్మిని సేవ్ చేయడానికి నువ్వు కొరడా దెబ్బలు తిన్నావు కదా. అదే ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. ఆ నిజం ఎవరికి తెలియకూడదు. అది నా బాధ్యత, రామలక్ష్మిని కాపాడ్డం. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను శ్రీను. ఇప్పుడే నువ్వేంటో అర్థమైంది. నన్ను క్షమించు శ్రీను. నువ్వంత మంచివాడివి కాదని చాలాసార్లు తిట్టాను. నీలా ఆడపిల్ల మనసు అర్థం చేసుకునేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒకసారి నా పరువు పోకూడదని వీడియో మార్ఫింగ్ చేసి మంచి పని చేశావు. ఈరోజు రామలక్ష్మిని సేవ్ చేయడానికి కొరడా దెబ్బలు తిన్నావు. నిజానికి బయటికి చెప్పకుండా రామలక్ష్మి భవిష్యత్తు గురించి ఆలోచించి కాపాడావు. యు ఆర్ గ్రేట్ సీను. ఇది కలో నిజమో తెలియట్లేదు. నిజమే శ్రీను. మనం మళ్ళీ ఎప్పట్లాగే ఫ్రెండ్స్లో ఉందాం. ఫ్రెండ్స్? జాగ్రత్త. ఆద్య, ఒక్క నిమిషం. ఇది ఆ ప్రభాస్ గారి దగ్గర దొరికింది. మమ్మ ఫోటో. ఏంటి అలా చూస్తున్నావు ఆద్య? ఈ పర్స్ నా దగ్గరకు వస్తుందని అనుకోలేదు. ఇందులో నా పాస్పోర్ట్, వీసా అన్నీ పోయాయి అనుకున్నాను. ముఖ్యంగా ఇది నా మమ్మ పర్స్. థ్యాంక్స్ శ్రీను. నేను నిజం బయటికి చెప్పుంటే రామలక్ష్మి పెళ్ళి ఆగిపోయేది, చదువు ఆగిపోయేది, భవిష్యత్తు లేకుండా పోయేది. ఇవన్నీ ఆలోచించే ఇలా చేశాను అత్తయ్య. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మీద నింద పడకూడదని ఆ రోజు మామయ్య చేసిన పని ఈరోజు నేను చేశాను. నిజంగా ప్రేమ ఇంత టఫ్గా ఉంటుందా? అది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదంటే అస్సలు నమ్మలేదు. కానీ ఇప్పుడు అదంతా నిజం అనిపిస్తుంది.
ఫస్ట్ టైం సీను నాతో గొడవ పడ్డప్పుడు అతనికి ఆడవాళ్ల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలీదనుకున్నాను. తర్వాత చారుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు తనకేం కావాలో తనకే తెలియని ఒక అమాయకుడు అనుకున్నాను. తర్వాత నాకు ప్రపోజ్ చేసినప్పుడు తొందరపాటు తప్ప ఆలోచన లేదనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా గురించి బయటికి తెలియకుండా ఆ ప్రభాస్ని మాత్రమే బయట పెట్టి నా పరువు కాపాడాడు, అప్పుడు అతనిలో ఆలోచించే శక్తి ఉందని అర్థమైంది. రామలక్ష్మి కోసం దెబ్బలు తిన్నప్పుడు ఒక ఆడపిల్లకిచ్చే గౌరవం చూసి సీను మీద ఇష్టం పెరిగింది మమ్మ. నాకు తెలియకుండానే శ్రీనుతో ప్రేమలో పడిపోయాననిపిస్తోంది. నువ్వు నాకు భర్తని వెతకాల్సి వస్తే శ్రీను లాంటి వాణ్ణే వెతికేదానివి మమ్మ. శ్రీను లాంటి భర్త దొరికితే అతన్ని చూపించి ఇతనే నీ భర్త అని చెప్పేదానివి. కానీ ఇప్పుడు చెప్పడానికి నువ్వు లేవు. ప్రేమించి పెళ్లి చేసుకునే అదృష్టం కొందరికే ఉంటుందంటారు, అది నాకు లేదనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రేమను సీనుతో చెప్పను. జానకి గారికి మాటిచ్చాను, నా మనసులో ప్రేమ అనేదానికి తావు లేదు అని. నేనెవరిని ప్రేమించట్లేదు, ప్రేమించను కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.